యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శనీయమని, అందరి ప్రార్థనలు ఫలించి ప్రశాంతంగా జీవించాలని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మలా మాతా చర్చ్, సిల్వీ సిలోయం చర్చ్, గ్రేస్ చర్చ్, మన్నా చర్చ్, సెయింట్ బాప్టిస్ట్ చర్చ్లలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్మలా మాతా చర్చ్, సిల్వీ సిలోయం చర్చ్, గ్రేస్ చర్చ్, మన్నా చర్చ్, సెయింట్ బాప్టిస్ట్ చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ వాటి ప్రాధాన్యత పెంచిన ఘనత కేసీఆర్దే అన్నారు. గత 10 ఏళ్లుగా ఆయా మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటూ మరింత ఐక్యతను పెంపొంచుకున్నామన్నారు. క్రిస్మస్, రంజాన్, దసరా పండుగలకు ప్రత్యేక విందులు, దుస్తులు, సామాగ్రిని పంచుతూ గంగా జమున తాహెబ్లకు నిలయంగా తెలంగాణ సమాజాన్ని తయారు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. అన్ని మతాల ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండి తెలంగాణ సమాజం మరింత అభివృద్ధి పదంలో నడవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ పెరుమల్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గోపగోని వెంకటనారాయణ గౌడ్, నాయకులు నంద్యాల దయాకర్ రెడ్డి, ఉప్పల ఆనంద్, మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్, నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, తూడి నరసింహారావు, పూర్ణ శశికాంత్, తాహేర్ పాషా, బత్తుల జానీ, గండూరి కృపాకర్లతో పాటు ఆయా చర్చిల ఫాస్టర్లు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మైనారిటీ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Happy Christmas. Happy Christmas. Merry Christmas. Merry Christmas. जय बोले स्वराज की राज की प्रभु की रक्षक की आनंद मेसिया की करुणामयुड़ की దేవునికి సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. ఈ పట్టణ ప్రవక్తులను ఆహ్వానిస్తూ వారికి సన్మానిస్తారు. సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏ రక్షకుడికి వచ్చేదో ఈ ప్రపంచంలో ఉండే పాపాలంతా ప్రక్షాళన చేయాలని మానవులలో మంచి ఆలోచనలు మాత్రమే రావాలని చెడు ఆలోచనల్ని సవరించాలని దాంతో ఒక మంచి శాంతియుతమైన సమాజాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి ఇతర పాపాలని దానితో వేసుకొని పరలోకంలో వెళ్ళిన మళ్ళీ నేను వస్తూనే ఉంటా, ఈ ప్రపంచంలో పాపాలు ఉన్నంత కాలం నేను వస్తూనే ఉంటానని చెప్పి